నమస్తే. వెల్కమ్ టు లియో. అఖండ తాండవం నిజంగా దీంట్లో ప్యాడింగ్కి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్టులు చూస్తే కూడా ఈసారి అఖండ మామూలుగా ఉండదని చెప్పేసి అర్థమవుతుంది. అయితే నిన్న మొన్న చూసుకుంటే ఆది పినిశెట్టి ఒక విలన్గా చేయబోతున్నారని చెప్పి వార్తలు కాస్త ఆది పినిశెట్టితో పాటు సంజయ్ దత్ కూడా ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు తీసుకుంటున్న పారితోషికం కూడా ఇప్పుడు అంతే హైలైట్గా నిలవబోతుంది. సో దీని గురించి పూర్తి కథతో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ ఒక భారీ హిట్, ప్రూవ్డ్ సబ్జెక్ట్. సేమ్ అదే అఖండ తాండవంతో రాబోతుంది అఖండ పార్ట్ 2. సో ఈసారి గత అఖండ ఉన్నట్టుగా ఉండబోతుందా, ఈసారి అఖండ తాండవం లాగానే ఏదైనా చాలా మెరాకిల్ జరగబోతున్నాయి సినిమాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అఖండ వర్సెస్ అధీరా అనుకోవాల్సి వస్తుంది. కేజీఎఫ్లో అధీరా పాత్ర పోషించాడు కాబట్టి ఒకప్పుడు మరి ఆయనకి ఎంత క్రేజ్ ఉందో తెలుసు సంజయ్ దత్కి. ఆయన బయోపిక్ కూడా వచ్చింది సంజు పేరుతో. అలాంటి నటుడు మరి ఇప్పుడు బాలయ్య బాబుతో విలన్గా చేయటం అనేది చాలా అరుదైన కార్యక్రమం. అసలు ఆ కాంబినేషన్ సెట్ చేయటమే చాలా గొప్ప విషయం. ఈ విషయంలో బోయపాటి సక్సెస్ అయ్యారని చెప్పాలి. అది అఫీషియల్ న్యూస్ అయితే. అనఫీషియల్ సమాచారం ఏంటంటే సంజయ్ దత్ ఇందులో నటించబోతున్నారు, ఆల్రెడీ ఒప్పుకున్నారు అనేది టాకు. ఎందుకంటే ఇద్దరు విలన్లు ఉంటారు. ఒక విలను సంజయ్ దత్, ఇంకో విలను ఆది పినిశెట్టి అని చెప్తున్నారు. అంటే ఆది పినిశెట్టికి సంజయ్ దత్కి మరి తండ్రి కొడుకు సంబంధం కానీ మొత్తానికి ఏదో ఉంటుంది అందులో. అదే ఈయన రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా హైయెస్ట్ రెమ్యునరేషన్, దాదాపు 20 కోట్లు 22 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనే తపనతోనే బోయపాటి గారు సంజయ్ దత్ని ఒప్పించారు. అంటే ప్యాడింగ్ ఆర్టిస్టుల పరంగా కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కన్నడ ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, ఎందుకంటే 5-6 భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి కాబట్టి ఆ స్థాయిలోనే ఈ అఖండ తాండవాన్ని తీసుకురావాలనే తపనతోనే ఈ సంజయ్ దత్ని ఒప్పించారు. అలాగే మిగతా ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా తీసుకొస్తున్నారు అనేది సమాచారం. అయితే గతంలో మనం చూసుకుంటే రజనీకాంత్ గారి సినిమాకి సంబంధించి జైలర్ సినిమాలో కూడా పలు భాషలు పక్కన ఏదైతే పక్క రాష్ట్రాల పలు భాషలు కూడా దానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ మెగా హీరోస్ అందరినీ చూసాము. ఒకటి శివరాజ్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ లాల్ గారు కావచ్చు, జాకీ ష్రాఫ్ కావచ్చు, ఇలా చూసాం. సో అదే కోవలో అఖండ తాండవంలో కూడా కొంతమంది సెలబ్రిటీస్ కనిపించబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా అఫీషియల్గా ఏ పేర్లు బయటికి రావట్లా. ఇప్పుడు నిన్న కాక మొన్న ఆది పినిశెట్టి ఉన్నాడు అనేది వచ్చింది. ఆది పినిశెట్టి అంటే సరైన వాళ్ళు ఆల్రెడీ బోయపాటి గారు తీసుకొచ్చారు, విలన్గా చేశారు కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు పవర్ఫుల్ విలన్గా మరి ఒకప్పుడు అమరీష్ పురిని తీసుకొచ్చేవాళ్ళు. ఒక పవర్ఫుల్ విలన్ నుండి బాలీవుడ్ నుంచి అమరీష్ పురిని తీసుకొచ్చేవాళ్ళు. అంతకన్నా పెద్ద విలన్ అప్పట్లో లేడు. అంతకుముందు ప్రాణ్ లాంటి వ్యక్తులు చేసేవాళ్ళు. బాలీవుడ్లో పెద్ద విలన్ ఎవరంటే ప్రాణ్, అమరీష్ పురి ఇలాంటి ఈ కోవలో ఉండే వ్యక్తులు ఉంటారు. అలాంటిది అమరీష్ పురి మరి తెలుగు సినిమాల్లో చేశాడు. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమాల్లో కూడా జగదేవి సుందరి కూడా చేశాడు ఆయన. ఇప్పుడు హీరోలే విలన్గా వస్తున్నారు. బాబిడియోలు వచ్చాడు, సంజయ్ దత్ వచ్చాడు, జాన్ అబ్రహాం రాబోతున్నాడు, అర్జున్ రాంపాల్ వచ్చాడు. ఇక రాని వాళ్ళు అంటే ఎవరు లేరు దాదాపు. అంటే వాళ్ళు కూడా మన హీరో స్థాయి నుంచి మనం విలన్గా మారుతాం అనుకోవట్లా. నటుడికి నటనకి రాబట్టి కూడా అవకాశం ఉన్న పాత్ర విలన్ పాత్రే. చెప్పాలంటే హీరో పాత్ర కన్నా ఎలివేట్ అవ్వడానికి అవకాశం ఉన్నది విలన్ పాత్రే. ఈ రహస్యాన్ని వాళ్ళు కనుక్కున్నట్టుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర స్టామినా ఉంది, తెలుగు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వీళ్ళకి స్టామినా ఉంది, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో హిట్ చేస్తున్నారు. కాబట్టి మనం వాటితో చేయడం తప్పేమీ లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదండి. సో అఖండ తాండవం సంబంధించి ఏదైతే మళ్ళీ 144 ఏళ్ల తర్వాత రాబోయే మహాకుంభమేళాలో కూడా తనలో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. సో ఆ చిత్రీకరణలో ఏదైతే ఇప్పుడు సంజయ్ దత్ గారు కావచ్చు, లేదా ఇలాంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు కనిపించబోతున్నారా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా వాడు విఎఫ్ఎక్స్ ఉంటుంది కాబట్టి కొన్ని లొకేషన్ చిత్రీకరించుకు వచ్చినా కానీ మిగతా సన్నివేశాలు గ్రీన్ మ్యాట్లో తీసుకొచ్చి రీప్లేస్ చేసుకుంటారు. ఎందుకంటే సెలబ్రిటీ నటులని, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళని, సంజయ్ దత్ లాంటి వాళ్ళని అక్కడ దింపితే అక్కడ మరి అభిమానుల నుంచి తాకిడి తట్టుకోవడం కష్టం. సంజయ్ దత్కి అభిమానులు తక్కువ కాదు. సంజయ్ దత్కి వీరాభిమానులు చాలామంది ఉన్నారు. సంజయ్ దత్కి ఒక లేడీ అభిమాని, 62 ఏళ్ల వయసు అభిమాని 72 కోట్ల ఆస్తిని ఆయన పేరుతో వీలునామా రాసిందని వార్తలు చదువుకున్నాం. ఇప్పుడు దానికి ఆ 72 కోట్ల ఆస్తిని తీసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలే. తను రాసినా కానీ నేను తీసుకోను, వాళ్ళ వారసులకి మాత్రం నేను ఇచ్చేస్తాను, నేను లీగల్గా ఎటువంటి ఇది ఉన్నా కానీ నేను చేస్తాను అన్నాడు ఆయన. నేను సహకరిస్తాను వాళ్ళకి వారసుల కోసం అన్నాడు. అంటే అలాంటి మెంటాలిటీ ఉంది. అలాంటి అభిమానులు సంజయ్ దత్ ఉన్నారు. మరి బాలయ్య బాబుకి అలాంటి అభిమానులు ఉన్నారు. మరి ఎక్కడో ప్రయాగలో షూటింగ్లో మరి సంజయ్ దత్ లాంటి వ్యక్తి షూటింగ్లో పాల్గొంటే కొంత ఈ అవుట్డోర్ షూటింగ్లో చాలా ఇబ్బందికరం. మామూలుగానే అసలు జనం అసాధారణంగా ఉంటున్నారు అక్కడ.
వందలాది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉండట్లేదు. ఇలాంటి టైంలో అక్కడ షూటింగ్ చేసినా చాలా ఇబ్బందికరమే. వాళ్ళు కూడా పేపర్లో వార్తలు వస్తున్నాయి, పెట్రోల్ లేదు, మీరు ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అనే ఇండికేషన్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రాక్టికల్గా సాధ్యం కాదు. వీళ్ళు ముఖ్యంగా మాఘ పౌర్ణమి, ఇవాళ మాఘ పౌర్ణమి, ఇలాంటి టైంలోనూ రేపు శివరాత్రి టైంలోనూ అక్కడ షూటింగ్ చేయాలనుకోవటం, అట్లా వెళ్ళి యూనిట్గా చేయాలనుకోవడం చాలా ఇబ్బందికరమే. కాకపోతే కెమెరామెన్స్ వెళ్ళిపోయి ఆ విజువల్స్ తీసుకుంటే తప్పేమీ లేదు, దాన్ని విఎఫ్ఎక్స్ ద్వారా మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈసారి రాబోతున్న అఖండ తాండవంపై స్పెషల్ హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం హైలైట్స్ ఏంటంటే శివతాండవం. ఇది అఖండ తాండవం అని పేరు పెట్టారు కానీ శివతాండవం లాగా మనం భావించాల్సి వస్తుంది. అంటే శివుడి గెటప్లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు అనే వార్త ఒకటే హైలైట్ అవుతుంది. ఎందుకంటే పరమశివుడి గెటప్లో ఇప్పుడు రామారావు గారు పరమశివుడి గెటప్ వేసినట్టున్నారు, భూకైలాస ఏదో సినిమాలో. ఆ గెటప్లో మరి బాలయ్య బాబుని చూస్తే ఆయన సినిమా చరిత్రలోనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాముడు కృష్ణ ఎలా చెప్పుకుంటున్నామో, శివుడిగా బాలయ్య బాబు కూడా అద్భుతంగా మెప్పించారు, శివతాండవం చేశారని చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి శివతాండవాన్ని దీంట్లో చూపించగలిగితే బోయపాటి గారు, ఆ సినిమా అఖండ తాండవమే, అప్పుడు అఖండ తాండవం అవుతుంది. సో మొత్తానికి అక్కడికి ఏదైతే ప్రయాగరాజ్కి వెళ్ళేటువంటి బస్సుల పైన కూడా అఖండ సినీ పోస్టర్స్ కానీ ఇవన్నీ హల్చల్ మనం చూస్తూ వస్తున్నాం. సో అదిగాక సంజయ్ దత్ గారికి దాదాపు 20 నుంచి 22 కోట్లు పారితోషికం అని చెప్పేసి అయితే వింటున్నాం. సో ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో ఇది ఒక అద్భుతమైన సినిమాగా దింపాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. బోయపాటి గారు కసితో చేస్తారండి. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే ఆయన అసలు పూర్తిగా దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే ఆయన ఈ గ్యాప్లో చాలా హోంవర్క్ చేసుకున్నారు స్క్రిప్ట్ పక్కాగా రావడానికి వీలుగా. కాబట్టి రికార్డింగ్ పరంగా కూడా ఎక్కడ రాజీ పడకుండా తమన్నే పెట్టుకున్నారు. ఇప్పుడు బాలయ్య బాబుకి తమన్కి ఆ బాండింగ్ ఏర్పడింది కాబట్టి దీన్ని కూడా తమన్తోనే చేయించుకుంటున్నారు. అంటే దీన్ని మన ఏ స్థాయిలో ఉండదో ఊహించుకోవచ్చు. గతంలో మన అఖండ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి సీక్వెల్ కూడా మరి అట్లాగే చేస్తున్నారు. అదండి. సో చూస్తుంటే ఖచ్చితంగా ఇది శివతాండం కాదు, అఖండ తాండవం లాగా అయితే కనిపిస్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే.